బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి రోజు రోజుకి చాలా ఘోరంగా మారింది. మహమ్మద్ యూసఫ్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఇప్పుడు ఘోరమైన పరిస్థితి చేరుకున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 2 హిందువులు దారుణ హత్యకు గురవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతుంది. నర్సింగ్ది జిల్లాకు చెందిన మణి చక్రవర్తి అనే కిరాణా వ్యాపారి సోమవారం రాత్రి తన పని ముగించుకునే ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు దుకాణంలోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో మణి చక్రవర్తి తీవ్ర గాయాలతో ఉన్నాడు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆపై విషయం గుర్తించిన స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల ముందే యసోర్ జిల్లాలో ఒక ఐస్ ఫ్యాక్టరీ యజమాని 45 ఏళ్ల రాణా ప్రతాప్ కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయన్ను ఫ్యాక్టరీ బయటకు పిలిచి గొంతు కోసి తలలో 3 సార్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. కేవలం హత్యలే కాదు, మైనారిటీ మహిళలపై వేధింపులు కూడా అక్కడ భయాందోళనగా కలిగిస్తుంది. గత శనివారం జనైదా జిల్లాలో ఒక హిందూ మహిళపై 2 వ్యక్తుల అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయ్యాయి. అలాగే మరో విషాద ఘటనలో మోకన్ చంద్రదాస్ అనే వ్యక్తి దుండగులు సజీవ దహనం చేయడానికి కూడా ప్రయత్నించారు. అలాగే తీవ్రంగా గాయపడే ఆయన జనవరి 3వ తేదీన మరణించాడు. అలాగే చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువుల పట్ల కొనసాగుతున్న ఈ శత్రుత్వ పూరిత వాతావరణంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై 2900 పైగా హింసాత్మక ఘటనలు జరిగాయని వెల్లడించింది. అయితే ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి మాట్లాడే అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ లో హిందువుల రక్తపాతంపై మౌనం వహించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీ జనాభా సుమారు 7% పడిపోయినా ఈ దేశంలో రక్షణ కొరవై హిందువులు వలస వెళ్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే అక్కడ మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వెల్లడించింది.